మనము అతి పరిశుద్ధ స్థలంలో క్రీస్తుతో కూడా కూర్చున్నాము. హల్లెలూయా. దీనికి మించిన లాభం ఉంటుందా అండి? ఏమండి, దీనికి మించిన లాభం ఉంటుందా? దీనికి మించిన లాభం ఏది కూడా లేనేలేదు. అందుకే ఈ అడ్డుతెరను దేవుడు ఎందుకు చేయమన్నాడు తెలుసా? నిర్గమాకాండము 26వ అధ్యాయంలో చెప్పిన ఆ అడ్డుతెర అర్థమవుతుందా? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ అడ్డుతెర తొలగిపోయింది. ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఆ అడ్డుతెర అలాగే నిలిచి ఉంది. ఎందుకంటే ఇది ఛాయ. నిజస్వరూపం వచ్చేంత వరకు ఛాయ పోదు. నిజస్వరూపం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఛాయ ఏమైంది? పోయింది. కాబట్టి ఇప్పుడు అడ్డుతెర అవసరం లేదు, బలులు అవసరం లేదు, దీప హోమములు అవసరం లేదు, దీప వృక్షం అవసరం లేదు, సన్నిధి బలుల రొట్టె అవసరం లేదు, ఏమీ అవసరం లేదు.